పుట్టినరోజుకి శుభాకాంక్షలు ఉంటాయి కానీ చనిపోయిన రోజుకి శుభాకాంక్షలు ఉండవు. వర్ధంతులకి శుభాకాంక్షలు చెప్తే సహజంగా నెగిటివిటీ అవుతుంది. అయితే కొన్ని మనకి సంబంధం లేనటువంటి పండగలు, మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఆ పండగలకి సంబంధించి గ్రీట్ చేయాలి. ఆ గ్రీట్ చేసేటప్పుడు జరిగే చిన్న అంశం పెద్ద ట్రోల్ అయ్యేటప్పటికి తాజాగా లోకేష్ తన ట్వీట్ని మార్చారు. ఇది ఫస్ట్ లోకేష్ ఇచ్చినటువంటి ట్వీట్. ఏదైతే క్రైస్తవులకి పవిత్రమైన గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలు, దయామయుడైన యేసుక్రీస్తు త్యాగమే గుడ్ ఫ్రైడే, తన జీవితాన్ని ప్రపంచానికి గొప్ప సందేశంగా అందించారు జీసస్, ప్రభువు చూపిన ప్రేమ, కరుణ, క్షమ, త్యాగ మార్గాన్ని అనుసరించడం ద్వారా గుడ్ ఫ్రైడేని వేడుకగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఆ తర్వాతన దీని మీద నెటిజన్స్ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. గుడ్ ఫ్రైడేస్కి శుభాకాంక్షలు చెప్పారంటూ ట్విట్టర్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు చేసేటప్పటికి మళ్ళీ రూట్ మార్చి దాంట్లో ఎడిట్ చేశారు ఆ ట్వీట్ని. ఇందులో